మీడియా ద్వారా వివిఆర్ కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వివిఆర్ కృష్ణరాజు అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా మాట్లాడాడు అనేది ప్రజల్లోకి బాగా ప్రచారమైంది. అలా మాట్లాడటం అనేది చట్టపరంగా తప్పు, సామాజిక పరంగా తప్పు. మహిళల్ని గౌరవించవలసినటువంటి సమాజంలో, అందులో ప్రజాస్వామ్యంలో మహిళల్ని కించపరుస్తూ వేశ్య అనేది ఒక కించపరిచేటటువంటి భాష. అలాంటి భాషని మహిళల మీద ప్రయోగించటం అనేది అది సంస్కారం కాదు, సంస్కారహీనమైనటువంటిది, నాగరికత కాదు, సివిలైజేషన్కి సంబంధించినటువంటి అన్ని సూత్రాలకి విరుద్ధం. వాళ్ళకి అమరావతి మీద వ్యతిరేకత ఉంటే అమరావతి గురించి మాట్లాడటం అదొక రాజకీయ సమస్య, ఇతర రాజధానికి సంబంధించిన సమస్య, మాట్లాడుకోవచ్చు. అది ఎవరికైనా హక్కులు ఉంటాయి. అంతేగాని అమరావతి మీద ఉన్నటువంటి కోపము, ద్వేషంతో అమరావతి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ గౌరవం మీద, వాళ్ళ అస్తిత్వం మీద, వాళ్ళ సంస్కృతి మీద దెబ్బతీసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడటం ఎవరు మాట్లాడినా తప్పు. ఇప్పుడు ఈ కృష్ణరాజు మాట్లాడింది పూర్తిగా తప్పు. దానిలో మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారి పాత్ర ఏమిటనేది అది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలవలసి ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం. అయితే ఇక్కడ రాజధాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఏర్పాటు చేయాలనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళకి నిర్ణయం చేసుకున్నారు. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి 2024 వరకు అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతి రాజధాని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకమైంది అందరికీ తెలిసిన విషయమే. పైగా దానికి ప్రత్యామ్నాయంగా 3 రాజధానుల సిద్ధాంతాన్ని ఒకటి తీసుకొచ్చాడు. ఆ 3 రాజధానుల సిద్ధాంతం విఫలమైంది. ఆ 3 రాజధానుల సిద్ధాంతం మీద ఎన్నికలు కూడా వెళ్ళాడు. దాని ఫలితాలు ఆయన ఇంకా అనేక విషయాల మీద, ఆయన మొత్తం పరిపాలన మీద ప్రజలు తీర్పు చెప్పారు. అది అయిపోయింది. అయితే ఇప్పుడు అమరావతి 3 రాజధానులు ముందుకు తెచ్చి అమరావతిని వ్యతిరేకించిన పరిస్థితుల్లో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు ఉద్యమం చేశారు. చాలా సుదీర్ఘకాల ఉద్యమం చేశారు. ఒక రకంగా అమరావతి ఉద్యమం మహిళల ఉద్యమంగా బాగా ప్రసిద్ధికి ఎక్కిన సంగతి అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది వేశ్యల రాజధాని అని చెప్పడం అంటే ఆ ఉద్యమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మహిళలు ఉద్యమాన్ని ఎక్కువ సాగించారు కాబట్టి అది మహిళలను దృష్టిలో పెట్టుకుని మహిళలను కించపరిచేటటువంటి అమరావతి రాజధానికి తన వ్యతిరేకతని ఒక సంస్కారరహితంగా వ్యక్తం చేసినటువంటి సందర్భం ఇది. తన వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలా, చట్టబద్ధంగా వ్యక్తం చేయాలా, దాన్ని హేతుబద్ధంగా వ్యక్తం చేయాలా, కారణాలు చెప్పాలా, అమరావతి రాజధాని ఎందుకు సరైనది కాదో అది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. ఆ హక్కు ఎవరికైనా ఉంటుంది, ఆయనకి ఉంటుంది. అందాక ఎందుకు ఈ రాజధాని వ్యతిరేకిస్తూ
గుంటూరు విజయవాడ మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలనే ఒక వాదాన్ని అనేక మంది వినిపించారు. అలా వినిపించిన వాళ్ళలో నేను ఇంకా మరికొంతమంది కూడా ఉన్నాం. ఇప్పుడు రాజధాని ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అనేది మేము బలంగా అభిప్రాయపడి అందరికీ అందుబాటులో ఉండే విధంగా గుంటూరు విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలనేది మేము చాలా బలంగా అభిప్రాయం వ్యక్తం చేసాం. అది వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించిన విషయం. అది మహిళల్ని ఇక్కడ సందర్భం తీసుకొచ్చి అవమానపరచాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అమరావతి రాజధానిగా నిర్మాణం చేయటం కాకుండా అమరావతి నగరాన్ని నిర్మాణం చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని తలకెత్తుకుంది గవర్నమెంట్. ఇప్పటికే తీసుకున్న 30,000 ఎకరాలు సాధ్యం చాలా ఉన్నట్టుగా మరో 40,000 ఎకరాల కోసం కూడా ఇప్పుడు ముందుకొచ్చారు. దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రజలు అంత సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. చూడాల అంటే రాజధాని నిర్మాణం కాదు ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, రాజధాని నగర నిర్మాణం. రాజధాని నిర్మాణానికి అందరూ సహకరిస్తారు, అందరూ అనుకూలంగా ఉంటారు. రాజధాని నగర నిర్మాణం ఎందుకు పూనుకున్నారు చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్పాలా, వాళ్ళు సమర్థించాలా, దానికి కారణాలు వాళ్ళు చెప్పాలా. దాని మీద ప్రజలు తమ అభిప్రాయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. రాజధాని నగర నిర్మాణం కరెక్ట్ కాదు, రాజధాని నిర్మాణమే కరెక్టు అనే అభిప్రాయం కూడా ఉన్నది. మాలాంటి వాడు కూడా అలాంటి అభిప్రాయం ఉన్నది. ఏమైనా ఈ సందర్భంలో అదొక విషయపరంగా రాజధాని నగరం పరంగా వ్యక్తం చేయటం వేరు. మహిళల్ని రంగంలో తీసుకొచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ దేశంలో మహిళలు స్వాతంత్రం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, సమానత్వం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ రంగంలో సమానత్వం లేదు, సాంస్కృతిక రంగంలో సమానత్వం లేదు, సామాజిక రంగంలో సమానత్వం లేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో సమానత్వం లేదు. మహిళలు సమానత్వం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గౌరవించి వాళ్ళ సమానత్వం వచ్చేట్టుగా చూడవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నది. పత్రికా విలేకరులకు కూడా ఉంటుంది, అలాగే మీడియాకు కూడా ఉంటుంది. అలాంటి మీడియా ప్రతినిధులు, మీడియాలో పనిచేసే వాళ్ళు స్త్రీల గౌరవాన్ని, స్త్రీల సమానత్వాన్ని ప్రమోట్ చేసే విధంగా మాట్లాడాలి. అందువల్ల అలా మాట్లాడకుండా ఈ కృష్ణరాజు అనే అతను అవమానకరంగా మాట్లాడాడు. ఇది పాత సాంప్రదాయవాదాన్ని ఏ విధంగా అయితే స్త్రీలను కించపరుస్తారో అట్లా కించపరిచే విధంగా మాట్లాడాడు. అందువల్ల సరే ఈ సెక్షన్లో ఇవన్నీ కూడా చాలా సెక్షన్లు పెట్టారు. ఇది ఇన్ని సెక్షన్లు అవసరమా లేదా అనేది ఇంకా కొంచెం లోతుగా, న్యాయవాదిగా నేను కూడా ఇంకా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఏమైనా కొన్ని సెక్షన్లు మాత్రం అతను మాట్లాడిన దానికి బిఎన్ఎస్లో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కొన్ని సెక్షన్లు మాత్రం వర్తిస్తాయి. ఇప్పుడు పెట్టిన సెక్షన్లు అన్నీ అవసరమా, ఇందులో రిపిటేషన్ లేదా, ఇవన్నీ లోతుగా పరిశీలించవలసిన అవసరం, లీగల్గా లోతుగా పరిశీలించవలసి ఉంది. ఏమైనా అలాంటి కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి మీద లేదా వ్యక్తుల మీద ఒక కేసు నమోదు చేసి చట్టబద్ధంగా విచారించడం అనేటటువంటిది ఇది మంచిదే, ఇది అవసరమే. ఇది సంస్కారం కలిగినటువంటి, స్త్రీ సమానత్వం కోరేటటువంటి ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానత్వ జీవితాన్ని గడపాలని, అసమానత్వం కాకుండా సమానత్వవాదం ప్రకారం, రాజ్యాంగవాదం ప్రకారం వాళ్ళని అసమానంగా చూసి అవమానకరంగా మాట్లాడటం తప్పు. అది చట్టపరంగా నేరం కనుక ఆ విధంగా ఒక కేసు నమోదు చేసి చట్టపరంగా దాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవడం అనేటటువంటి దాన్ని ఎవరైనా కూడా దాన్ని సమర్థించవలసిందే. వాళ్ళు కూడా తమ తప్పును తెలుసుకొని ఇలా మాట్లాడడం తప్పని వాళ్ళు కూడా సమాజానికి, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పడం కూడా మంచిది. వాళ్ళు కేసులు ఏం పెట్టారు? కేసుల్లో పెట్టినట్లు శిక్షల ప్రకారం ఏంటంటే 79 పెట్టారండి. బిఎన్ఎస్, భారతీయ శిక్ష, అదే బిఎన్ఎస్ ప్రకారం ఇన్సల్టింగ్ ది మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, మహిళల్ని స్త్రీత్వం ఎడల అవమానకరంగా మాట్లాడడం ఒకటి. 1961 పెట్టారు. అది వివిధ సమూహాలు, ప్రజా సమూహాల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని కలిగించేటటువంటి సెక్షను. తర్వాత 353 క్లాస్ 2 కూడా పెట్టారు. అది ద్వేషాన్ని,
మత విద్వేషాలని పరస్పరం కలిగించేటటువంటి ఒక సెక్షను 299 పెట్టారు. అది 299 సెక్షన్ పెట్టారు. అది ఒక మతాన్ని, మత భావాల్ని అవమానపరిచేటటువంటిది. అలాగే 356 క్లాస్ 2 పెట్టారు. అది పరువు నష్టానికి సంబంధించినటువంటిది. 61 పెట్టారు. అది క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర, ఒక నేరం చేయడానికి కుట్ర పన్నారు అనేటటువంటిది. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి పొమ్మినేని శ్రీనివాసరావు, వివిఆర్ కృష్ణరాజు వీళ్ళిద్దరూ కుట్ర పన్నారు అని చెప్పడానికి 61 క్లాస్ 1 సెక్షన్ వాళ్ళు ఇద్దరు ముద్దాయిలు నిందితులుగా చేర్చడం కోసం అది పెట్టి ఉంటారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు. అంటే ఈ బాధితుల్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు కాబట్టి మొత్తం స్త్రీ జాతినందరినీ అవమానకరంగా మాట్లాడినప్పుడు అందులో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా ఉంటారు కాబట్టి పేషెంట్ చెప్పింది ఆ దృష్టిలో పెట్టుకుని ఆ విశాలమైనటువంటి ఆ విధంగా అర్థం ఇచ్చి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు. ఇక అలాగే టెక్నాలజికల్గా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞాన అవకాశాలను వినియోగించుకొని ఈ నేరం చేయడానికి ఉపయోగించుకున్నారు కాబట్టి యాక్ట్ 7 ఆఫ్ ఐటీఏ 67 ఐటీఏ యాక్ట్ కూడా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఇందులో చేర్చి ఈ నేరం చేయడానికి ఈ సెక్షన్ ఉపయోగించుకున్నారు కనుక సెక్షన్ 67 ఆఫ్ ఇండియన్ టెక్నాలజీ యాక్ట్ని కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఉపయోగించారు, ఇన్వోక్ చేశారు. కాబట్టి ఈ సెక్షన్లన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా ఒకటి 5 సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధించేటప్పటికల్లా కనీసం 6 మాసాలు శిక్ష పడే అవకాశం కనీసమైనట్టు కూడా ఉంటుంది. అందువల్ల దాదాపు చాలా సెక్షన్ల కింద కేసు పెట్టారు. సరే, ఇందులో ఈ సెక్షన్లన్నీ కూడా లీగల్గా పరిశీలించినప్పుడు లోతుగా స్క్రూటినీ చేస్తే కొంత మరి రిప్యుటేషన్ ఉందేమో చూడాలి. సరే, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తేలితే మనం ఇప్పుడు అవసరం లేదు. కానీ ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారని అనేటువంటిది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా. సరే, కేసు పెట్టడం అయితే ఆ రకంగా మాట్లాడినప్పుడు కేసు పెట్టడం అయితే అవసరమే అవుతుంది. ఎందుకంటే అతను చట్టపరంగా చూసినప్పుడు మహిళా జాతినంతా కూడా వేశ్యల అమరావతి నగరమే మొత్తం వేశ్యల నగరం అని చెప్పి ఒక స్వీపింగ్గా మూకుమ్మడిగా అలాంటి ఒక అవమానకరమైన వ్యాఖ్య చేయడం అనేటటువంటిది అది తప్పు. అందువల్ల చట్టపరంగా నేరం కాబట్టి చట్ట ప్రకారం చట్టం ప్రొసీడ్ కావాల్సిందే. అయితే అతను వాళ్ళిద్దరూ కూడా ఈ మొత్తం పరిస్థితిని అర్థం చేసుకొని తాము చేసిన తప్పుని గ్రహించి స్త్రీ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పడం కూడా మంచిదని నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. అయితే అది వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం. ఓకే సార్.